ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో శబరిమల కూడా ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా భక్త కోటి సందర్శిస్తూ ఉంటారు. అయితే ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల జాబితాలో హాజ్లోని మక్కా మసీద్ ప్రథమ స్థానంలో ఉంటే శబరిమలది రెండో స్థానం. అయితే శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి క్షేత్రం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచింది. కేరళ పశ్చిమ కొండ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న ఆ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది. మొత్తం 18 పర్వతాల శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పూంకవనం అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడి ఉంటుంది. అయ్యప్ప స్వామికి సంబంధించి బోలెడన్ని విషయాలున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాల్లో శబరిమల కూడా ఒకటి. ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా భక్త కోటి సందర్శిస్తూ ఉంటారు. అయితే ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల జాబితాలో హాజ్లోని మక్కా మసీద్ ప్రథమ స్థానంలో ఉంటే శబరిమలది రెండో స్థానం. అయితే శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి క్షేత్రం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచింది. కేరళ పశ్చిమ కొండ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న ఆ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది. మొత్తం 18 పర్వతాల శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పూంకవనం అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడి ఉంటుంది. అయ్యప్ప స్వామికి సంబంధించి బోలెడన్ని విషయాలున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా?